ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేకపోయినా కూడా పునుగులు తినాలనిపిస్తే పొడి బియ్యం పిండి ఒక్కటి ఉంటే చాలండి, చిటికలో చిన్న పునుగులు రెడీ చేసేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్గా మంచి చట్నీ రెసిపీ కూడా ఈ వీడియోలో చూపించబోతున్నా. మామూలుగా అయితే మనం పునుగులు వేసుకోవాలంటే గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ యూస్ చేస్తూ ఉంటాం కదండి. కానీ ఈసారి ఈ విధంగా బియ్యం పిండితో ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటాయండి. నేను మీ జాను, వెల్కమ్ టు జానూస్ కిచెన్ వాల్. ముందుగా పునుగులకి బ్యాటర్ రెడీ చేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాసుల వరకు పొడి బియ్యం పిండిని తీసుకోండి. ఇందులోకి అర గ్లాసుల వరకు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకోండి. ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకున్నా. అర గ్లాసుల వరకు పెరుగును కూడా తీసుకొని దీంట్లోకి టేస్ట్కి తగినట్లుగా ఉప్పు, ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పెరుగు ఉప్పు పిండిలో కలిసేలాగా చేత్తో కలుపుకోండి. పిండికి ఈ పెరుగంతా పట్టిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఈ పిండిలో వాటర్ని ఒకేసారి యాడ్ చేయకుండా కన్సిస్టెన్సీని చూసుకుంటూ, పిండి కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా కొంచెం గట్టిగానే కలుపుకొని ఒక 5-6 నిమిషాల పాటు ఈ విధంగా బీట్ చేసుకోవాలి. పునుగుల్లో ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా గొల్లగా రావాలి అంటే ఈ విధంగా బీట్ చేసుకోవడం అనేది కంపల్సరీ. కన్సిస్టెన్సీ చూసారా, పిండిని ఈ విధంగా కలుపుకొని దీనిని మనం చట్నీ చేసుకునేంత వరకు ఈ పిండిని పక్కన ఉంచుకుందాం. మీకు వీలైతే ఒక అరగంట, లేదంటే మనం చట్నీ చేసుకునేంత టైం వరకు మూత పెట్టి పక్కన ఉంచేద్దాం. చట్నీ కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ని పొయ్యి మీద పెట్టి దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి ఒక కప్పు వరకు పల్లీలు, కారానికి తగినట్లుగా ఒక 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చిని ఇలా తుంపుకొని యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక అంగుళం పొడవున్న అల్లం ముక్కని ముక్కల్లా కట్ చేసి యాడ్ చేయండి. స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని పల్లీలు ఒక 50% వరకు ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ చక్కగా వేగేలాగా వేయించుకోండి. పల్లీలు గింజ లోపల వరకు ఫ్రై అవ్వాలి, కరివేపాకు అనేది క్రిస్పీగా అవ్వాలి. చూసారా, ఈ విధంగా వేయించుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న ఈ పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వీటిని జార్లోకి యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరిని యాడ్ చేయండి. టేస్ట్కి తగినట్లుగా ఒక స్పూన్ వరకు ఉప్పు, అర స్పూన్ వరకు జీలకర్ర, 1-2 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసి కన్సిస్టెన్సీకి తగినట్లుగా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చట్నీ రెడీ చేసుకోవాలి. చూసారా, చట్నీని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఈ చట్నీని ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చట్నీని మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత మనం చట్నీ కన్సిస్టెన్సీని మనకి గట్టిగా కావాలో పల్చగా కావాలో చూసుకొని దానికి తగినట్లుగా వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. చట్నీని మరీ పల్చగా చేసుకోవద్దండి, కొంచెం గట్టిగానే చేసుకోవాలి. పునుగుల్లోకి అలా అయితేనే బాగుంటుంది. అల్లం, కొబ్బరి, పల్లీల కాంబినేషన్లో పునుగుల్లోకి ఈ చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా రెడీ చేసుకున్న ఈ చట్నీకి తాలింపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి పోపు గిరట పొయ్యి మీద పెట్టి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. తాలింపు అనేది బాగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీలోకి ఈ తాలింపుని యాడ్ చేసేయండి. ఈ తాలింపు ఫ్లేవర్ అనేది పచ్చడికి పట్టేలాగా చక్కగా గిరటతో కలుపుకున్నారంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోయినట్లే. లైట్గా అల్లం ఫ్లేవర్తో పల్లీలు, కొబ్బరి రుచితో చాలా బాగుంటుందండి ఈ చట్నీ దోశలు, పునుగులు, గారెలు ఇలాంటి వాటిల్లోకైతే ది బెస్ట్ కాంబినేషన్ అండి. ఇప్పుడు మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా, ఈ చట్నీని పక్కన పెట్టేసి పునుగుల కోసం కలుపుకున్న పిండిని చూద్దాం. ఇందులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లాన్ని సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోండి. ముక్కలు కాదండి, చూసారా, ఈ విధంగా తరగండి, సన్నగా తరిగి యాడ్ చేయండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ముందుగా కలుపుకున్న పిండిలోకి యాడ్ చేసేద్దాం. వీటితో పాటు అర స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసి చేతిని తడుపుకొని తడి చేతితో పిండిని బాగా బీట్ చేయండి. మనం పిండి కలిపేటప్పుడు గట్టిగా కలిపాం కదా, కానీ ఈలోపు కొంచెం నాని చూసారా పిండి అనేది సాఫ్ట్నెస్ వచ్చింది. అందుకనే పిండి కలిపేటప్పుడు కొంచెం గట్టిగా కలుపుకున్నామంటే మనం పునుగులు వేసుకునేటప్పుడు ఆ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుని అవసరమైతే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని పిండిలో కలిసేలాగా ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా మంచిగా బీట్ చేయండి. మీకు ఏమైనా వాటర్ అవసరమో అనుకుంటే చేతిని తడుపుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా వాటర్ని యాడ్ చేసి లూజ్ చేసుకున్నారు అంటే మనకి పునుగులు అనేది ఆయిల్ పీల్ చేస్తాయండి. బ్యాటర్ చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి.
పిండిని ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవడమేనండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే పునుగుల్ని వేసుకోవాలి. అదేవిధంగా పిండిని కూడా మరీ పల్చగా కలిపారు అంటే ఆయిల్ పీల్చేస్తుంది. అలా అని మరీ గట్టిగా కలుపుకున్నా కూడా మనకి పునుగులు అనేది గట్టిగా వచ్చేస్తాయండి. మనం తీసుకున్న ఆయిల్కి సరిపడినట్లుగా ఈ విధంగా పునుగుల్ని వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన పునుగుల్ని స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం కలుపుకున్న పిండి మొత్తాన్ని పునుగుల్లాగా వేసుకోవడమేనండి. ఈ వీడియోలో చూపించిన టిప్స్తో చూపించిన మెజర్మెంట్స్తో కనుక ఈ పునుగులు మీరు ట్రై చేశారంటే ఆయిల్ అనేది అస్సలు పీల్చవండి. పునుగులు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి. దీనికి కాంబినేషన్గా నేను చూపించిన చట్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి. అల్లం ఫ్లేవర్తో తినేటప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు పంట కింద తగులుతూ భలే ఉంటాయండి. ఈసారి మీరు ఇంట్లో పునుగులు చేయాలనుకున్నప్పుడు గోధుమ పిండి మైదా పిండి కాకుండా ఈ విధంగా బియ్యం పిండితో ట్రై చేయండి. చూసారా, ఆయిల్ అనేది అస్సలు పీల్చలేదు, లోపల కూడా గుల్లగా భలే ఉంటాయండి. రెసిపీ నచ్చితే ఓ చిన్న లైక్ ఇచ్చి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.